రాజీనామాకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారంటూ కూడా ఇప్పుడు గాంధీ భవన్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే గత 2 రోజుల క్రితం కూడా ఇటు దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లి వచ్చి అక్కడ మంత్రాలు జరిపిన విషయం కూడా తెలుసు. ఇక అకస్మాత్తుగా గాంధీ భవన్ కి ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు కూడా రావడంతో కూడా ఇక దానం రాక కూడా శ్రీధర్ బాబు పిలుపుతో ఎమ్మెల్యే దానం రాక కూడా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. మంత్రి శ్రీధర్ బాబుతో దానం నాగేందర్ భేటీ అవనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ రాజీనామాపైదే వీళ్ళిద్దరూ కూడా చర్చించనున్నట్లుగానైతే జోరుగా ప్రచారం సాగుతుంది. గత 2 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే దానం నాగేందర్ ఉండటం జరిగింది. అక్కడ హైకమాండ్తోనైతే జరిగిన చర్చలపైనైతే మంత్రికి వివరణ ఇవ్వనున్నారు. ఇవాళ ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక పార్టీ ఫిరాయింపుల అంశంలో కూడా ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కావాలని చెప్పే స్పీకర్ కావాలని చెప్పి కూడా కాలయాపన చేస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక దీనికి సంబంధించి ఇంకా డెసిషన్ 1 వారంలో తీసుకోవాల్సి ఉంది. అయితే దానం నాగేందర్ దీంట్లో అంటే రాజీనామా చేయటం తప్పితే ఇంకా తనకి ఏ ఆప్షన్ ఉన్నట్లుగా కూడా కనిపించడం లేదని న్యాయ నిపుణులు కూడా అతనికి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ మేరకు దానం నాగేందర్ అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేరున్నట్లుగానైతే తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, దానం నాగేందర్ ఇవాళ రాజీనామా చేయబోతున్నారా ఏంటి? నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కి వచ్చిన తర్వాత నిన్న 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ మొత్తం అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు. సో ఏం జరగబోతుంది, రాజీనామా చేయాలా లేకపోతే స్పీకర్ అనర్హత వేటేస్తారా అనేది మొత్తం అంటే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చ జరిపారు. సో ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం హైదరాబాద్కి వచ్చిన తర్వాత గాంధీ భవన్కి వెళ్ళారు. నిన్న శ్రీధర్ బాబు సాయంత్రం గాంధీ భవన్కి వెళ్ళారు. దాంతోపాటు దానం నాగేందర్ కూడా గాంధీ భవన్కి వెళ్ళారు. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరు అక్కడ చర్చించారు. అయితే అధిష్టానం ముఖ్యంగా ఏం చెప్పింది, అధిష్టానం దానం నాగేందర్కి ఏదైతే విషయాలు చెప్పిందో దేనిపైన చర్చించారో ఆ మొత్తం కూడా మంత్రి శ్రీధర్ బాబు అండ్ దానం నాగేందర్ చర్చించారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో అంటే రేపో ఎల్లుండో దానం రాజీనామా చేయబోతున్నాను అనేది కాంగ్రెస్లో వినిపిస్తున్న మాటలు. ఒకవైపు కడియం శ్రీహరి స్పీకర్కి వివరణ ఇచ్చారు. నాకు ఇంకా కొన్ని రోజులు టైం కావాలంటూ కూడా ఆయన వివరణ ఇచ్చారు. దానం మాత్రం స్పీకర్ దగ్గరికి వెళ్ళని పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, మరి కడియం ఏం చేయబోతున్నారు, ముఖ్యంగా దానం స్పీకర్ వద్ద అటెండ్ కాలేదు కాబట్టి దానం పరిస్థితి ఏంటనేది కొంచెం చర్చనీయాంశమైంది. స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. సో ఇప్పటికే వారం రోజుల గడువులోపే అంటే 18th రోజు మీటింగ్ సుప్రీంకోర్టు సీరియస్ అయింది స్పీకర్ పైన. సో స్పీకర్ చర్యలను కూడా చేపట్టారు. వారం రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా 2 రోజుల గడువు ఉంది. ఈ 2 రోజుల గడువులో స్పీకర్ చెప్పాలి అంటే ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేల పైన ఏం చేయబోతున్నారు మీరు అనేది సుప్రీంకోర్టుకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈ నేపథ్యంలో 8 మంది విచారణ అయిపోయింది. మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగారు. మేము ఇంకా ఆ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని 8 మంది ఎమ్మెల్యేలు సంజాయిచి చెప్పినట్టుగా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కడియం శ్రీహరి ఇటు దానం నాగేందర్ వీళ్ళిద్దరు మాత్రమే సస్పెన్స్లో ఉండే. మొన్న కడియం శ్రీహరి వెళ్ళి నాకు ఇంకా కొద్ది రోజులు టైం కావాలి, నేను వివరణ ఇవ్వడానికి అంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే దానం ఒక్కడే మిగిలిపోయాడు. దానం నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా గాంధీ భవన్కి వెళ్ళడం, గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చర్చించడం. సో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు నా రాజీనామాపై తహతహలాడుతూ ఉన్నారు, నా రాజీనామా ఎప్పుడు చేస్తారా అని తహతహలాడుతున్నారు. ఒకవేళ నిజంగా ఉప ఎన్నికలు వస్తే గనక పోటీ నేనే చేస్తాను ఖైరతాబాద్ నుంచి అంటూ కూడా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక దానం నాగేందర్కి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా సతీష్? డెఫినెట్గా నిన్న ఏదైతే టూర్ ఉందో ఢిల్లీ టూర్ ఉందో ఆ ఢిల్లీ టూర్లో ముఖ్యంగా మంత్రి పదవి లేకపోతే ఇంకేమైనా కీలక పదవి ఇస్తారా, ఆయన ఏదో ఒక భరోసా తీసుకునే వచ్చి ఉంటారనేది కాంగ్రెస్ శ్రేణుల్లో అటు రాజకీయంలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆయనకు నిజంగా కీలక పదవి ఇస్తేనే రాజీనామా చేసే అవకాశాలు కూడా కనబడుతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్న కామెంట్లో కూడా ఆయన ఒకవేళ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది అని ఒక కామెంట్ చేశారు. అంటే స్పీకర్ మరి అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఈయన రాజీనామా లెటర్ని ఇస్తారా అనేది ఈ 2 రోజుల్లో అయితే తేలనుంది.
ఇక ఇవాళ కూడా ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అవునున్నట్లుగా తెలుస్తుంది. కేవలం మంత్రి శ్రీధర్ బాబుతోనైనా ఇంకా మరెవరినైనా కలిసే అవకాశాలు ఉన్నాయా ఈరోజు? ఎస్, అంటే కేబినెట్ 24 తారీఖు ఉంది. కేబినెట్లో కూడా దీన్ని చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ మీటింగ్లో దీనిపైన కూడా చర్చ రాబోతుందని కూడా తెలుస్తూ ఉంది. అటు కాంగ్రెస్ భవన్లో మొత్తం అంతా మంత్రులు కలిసి ఏం నిర్ణయం తీసుకుంటారు, ఈ బై ఎలక్షన్కి సంబంధించి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ముఖ్యంగా రాజకీయాల్లో ముఖ్యంగా పెద్ద పెద్ద సంచలనం అనుకోవచ్చు. మొత్తం కూడా రాజీనామా దానం నాగేందర్ ఎప్పుడు చేస్తారు, లేదు అంటే స్పీకర్ ఎప్పుడు నోటీసులు ఇష్యూ చేస్తారు అనేది చర్చనీయాంశమైంది. అందరూ అంటే అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేకపోతే వీళ్ళు రాజీనామా చేస్తారా, దీనికి తెర ఇక 2 రోజుల్లో తెగనుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారం రోజుల్లోపే స్పీకర్కు గడువిచ్చారు. వారం రోజుల్లోపు మాకు ఏదైనా విషయం చెప్పాలి, 10 మంది ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మాకు చెప్పాలి. దాని తర్వాత వారం తర్వాత 3 రోజుల గడువులో సుప్రీంకోర్టు పూర్తి నివేదిక ఇవ్వాలి స్పీకర్. ఈ నేపథ్యంలోనే దానం రాజీనామాపై కూడా పూర్తి సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక ఈ రెండు రోజుల్లో కూడా దానం నాగేందర్ అయితే ముఖ్యంగా కూడా ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత దానం నాగేందర్ డెఫినెట్గా కూడా రాజీనామా చేయబోతున్నారు, అతనికి మంత్రి పదవి లభించనుంది అంటూ కూడా ఇప్పుడు ప్రచారం కొనసాగుతూ ఉంది. అయితే రాజీనామాకు ఇటు సిద్ధమయ్యే ఇక్కడ మంత్రిని కలవటానికి, మంత్రి శ్రీధర్ బాబును కూడా కలవటానికి ఇప్పుడు అకస్మాత్తుగా కూడా గాంధీ భవన్కి వస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ కూడా భేటీ కానున్నారు. దీని తర్వాత కూడా వీళ్ళు దీని మీద చర్చించనున్నారు ఈ రాజీనామా అంశంలో. ఇక ఈ 2 రోజుల్లో కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దానం నాగేందర్. హైకమాండ్తో జరిగినటువంటి చర్చలను కూడా ఇప్పుడు హైకమాండ్తో జరిగిన చర్చలను కూడా చర్చించిన తరువాత ఇక దానం నాగేందర్కి పార్టీ ఫిరాయింపులు ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావటం జరిగింది. అయితే ఆ తర్వాత దానం నాగేందర్ డైరెక్ట్గా కూడా కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో పార్టీ ఫిరాయించారనేది కూడా ఇప్పుడు లీగల్గా కూడా కన్ఫర్మ్ అయిపోయిన అంశంగా మారింది. ఇక కడియం శ్రీహరి కూడా తన కూతురు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సందర్భంలో కూడా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేయడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా వీళ్ళిద్దరి విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. ఇక దానం నాగేందర్ ఇక కడియం శ్రీహరి ఈ అంశంలో తనకి కొంత టైం కావాలని చెప్పి కడియం కోరటం జరిగింది. కానీ దానం నాగేందర్ అంశంలో మాత్రం రాజీనామా చేయటం ఒక్కటే కూడా ఇప్పుడు మార్గంగా కనిపిస్తుందని నిపుణులు సలహా ఇవ్వటం జరిగింది. ఇక మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కేవలం వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్తో వాళ్ళు తిరుగుతున్నట్లు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక దానం నాగేందర్ విషయంలో కూడా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ వేటు పడితే గనక 6 సంవత్సరాలు కూడా ఎలక్షన్స్కి దానం నాగేందర్ దూరంగా ఉండాలి. 6 సంవత్సరాలు ఎలక్షన్స్కి రాజకీయాలకి దూరంగా ఉండటం కంటే కూడా డెఫినెట్గా కూడా ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరలా కూడా అక్కడి నుంచే పోటీ చేయటమే మేలు అనే యోచనలో కూడా దానం నాగేందర్ ఉన్నారు. ఆ మేరకే తను పావులు కదుపుతున్నారు. ఈ 2 రోజుల్లో కూడా ఆయన రాజీనామా చేయబోతున్నారు అని చెప్పి కూడా వార్త వినిపిస్తూ ఉంది. ఇక ఈ మేరకే ఇప్పుడు గాంధీ భవన్కి అయితే బయలుదేరి మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ కానున్నారు దానం నాగేందర్.